బ్రదర్ సతీష్ దొంగ పాస్టరా మంచి పాస్టరా? నాకు తెలియదు. బ్రదర్ సతీష్ దొంగ పాస్టరా మంచి సార్ పాస్టరా? ఒక మాట చెప్పేసి బ్రదర్ సతీష్ నేను- దొంగ నేను ఒక పాస్టరా మాట మంచి చెప్తాను. పాస్టరా? నేను ఒక మాట బ్రదర్ సతీష్ దొంగ పాస్టరా మంచి పాస్టరా? ఆ దేవుడు తెలియాలండి. నీకు తెలిసినది నాకెలా తెలుస్తుంది? ఆయన చర్చికి నేను ఎప్పుడు వెళ్ళదు, ఆయనతో ఎప్పుడు వ్యక్తిగతంగా నేను మాట్లాడలేదు, నేను ఎప్పుడు డైరెక్ట్ గా కార్పొరేట్ పాస్టర్ అట కదా ఆయన? ఏమో నాకు తెలియదు దాని గురించి నిజంగా. ఆయనకి నాకు ఏ సంబంధాలు లేవండి. కానీ ఈ మధ్యన ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే కొంచెం కమర్షియల్ అయిపోయారు, డబ్బులు ఎక్కువ అడుగుతున్నారు అనేది ఈ మధ్యన బాగా తిరుగుతుంది. అది ఎంతవరకు అనేది నిజంగా అది నిజమైతే దేవుడు మాత్రం ఖచ్చితంగా. ఏదో కుర్చీకి 20,000 నుంచి 50,000 పలుకుతుందట కదా, కూర్చునే కుర్చీకి కూడా ఇవ్వాలన్నట కదా సతీష్ కుమార్ గారు అండి. అవునండి. నాకు తెలియదు. ఒకవేళ అది నిజమైతే మాత్రం దేవుడు ఊరుకోడండి. దేవుడు ఊరుకోడు. అసలు కుర్చీకి 20,000 50,000 ఏంటండి, ప్లేస్కి 20,000 50,000 ఏంటండి? ఒకవేళ అది నిజమైతే దేవుడు ఊరుకోడండి. అది నిజమే. ఖచ్చితంగా లెక్క చెప్పుకుంటాడండి సతీష్ కుమార్ లెక్క చెప్పేది లెక్కలన్నీ ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క న్యాయపీఠం ముందు నిలవబడవలసిన రోజు ఒకటి ఉంది. అన్నిటికీ కూడా సమాధానం చెప్పవలసిన రోజు ఉంది. అది మీరైనా నేనైనా నన్ను కన్న నా తండ్రి అయినా నా తల్లి అయినా అది ఎవరైనా దేవుని ముందు నిలవబడవలసిన రోజు ఒకటి ఉంది. అప్పుడు ఎవరో తప్పించుకోలేరు. దేవుని ముందు నిలబడాలి ఖచ్చితంగా. అవును పాస్టర్ గారు, మీరు లాస్ట్ టైం కూడా నాతో అన్నారు కదా, దేవుడు వస్తాడు ఏదో ఎరుపెక్కుతుంది 40 అవుతుంది అది అని చెప్పారు కదా. వస్తాడా? అవుతుందా? దేవుని రాకడ. దేవుని రాకట అయిద్దా? మీరు చూద్దరు అయిద్దా? దేవుని రాకట అయిద్దా? ఎందుకు జరగదు? అయిద్దా? అయిద్దా? అవుతుంది క్లియర్ గా పక్కాగా 100%. కరుణాకర్ సుగుణ ఐడియా ఉందా? ఎందుకు తెలియదు నాకు. పోస్ట్ పోన్ చేసినట్ట కదా ఏంటి దేవుడు రాకట పోస్ట్ పోన్ చేశారంటున్నారా? పోస్ట్ పోన్ అయ్యిందో లేదో టైం ఉందలేండి. అందుకే బైబిల్లో మీలాంటి వాళ్ళ కోసం ఒక మాట ఉందండి. ఆ రోజు ఆయన చూసి ప్రతి నేత్రం ఆయన చూచును వాళ్ళు రొమ్ము కొట్టుకుందురని ఉంది. ఇట్లా టార్జాన్ లా కొట్టుకుంటారో లేకపోతే కాంగులా కొట్టుకుంటారో అవతారలా కొట్టుకుంటారో కొట్టుకుందరు, ఇబ్బంది పడతారో. కానీ వచ్చే రోజు ఒక రోజు ఉంది సార్. నిజంగా చెప్తున్నానండి. మీరు నవ్వులాటగా తీసుకుంటే నేను ఏం చేయలేను కదా, అది చేయలేను. కానీ ఆయన వస్తాను అన్నట్టుగా వచ్చాడు, మరణిస్తాను అన్నట్టుగా మరణించాడు, నేను వెళ్తున్నాను మళ్ళీ తిరిగి వస్తాను అన్నట్టుగా వస్తాడు. దేవుని రెండవ రాకడ గుర్తులు జరుగుతున్నాయి. నేను ఎక్కడికి వెళ్ళినా ఇదే ఎక్కువగా నేను మాట్లాడుతున్నాను. కాబట్టి ఈ మీటింగుల్లో కానీ దేవుని రాకడ సూచనలు ఈ వాక్యాలు ఎక్కువ చెప్తున్నప్పుడు కూడా చాలా మంది వాక్యాన్ని కూడా ఆధారంగా తీసుకుని పరీక్షించి చాలా మంది మారుతున్నారు, చాలా మంది బాప్తిసాలు కూడా పొందుకుంటున్నారు. దేవుని రాకడ వస్తుంది సార్. ఒక రోజు మాత్రం ఉందండి, చాలా మంది మాయమైపోతారండి. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది మాయమైపోతారు. దేవుని నమ్మిన వాళ్ళు మాత్రమే ఉంటారు భూమి మీద. ఏమండి? దేవుని నమ్మిన అంటే యేసుక్రీస్తు నమ్మిన వాళ్ళు మాత్రమే ఉంటారు. దేవుణ్ణి నమ్మి రక్షించబడినటువంటి వాళ్ళు ర్యాప్చర్ అనేటువంటిది ఒకటి జరుగుతుందండి, ఎత్తబడతారు. అప్పుడు ప్రపంచం అంతా కూడా ఎత్తబడడం అంటే కనబడకుండా పోతారండి. సంఘం ఎత్తబడుతుందండి. ఆ రోజు ఒకటి ఉందండి రాబోయే రోజుల్లో. అప్పుడు మీరు చూస్తారా? అది మేము చూడము, మేము కనబడము సార్. మీరు ఏడిపోతారు. ఆ రోజు వచ్చినప్పుడు మీకు నేను ఈ మాట గుర్తు చేసుకుంటారు మీరు. అదే మాకు గుర్తు, ఇవి గుర్తుంటాయా? మళ్ళీ ఇట్లా ఇంటర్వ్యూ ఇదంతా గుర్తుంటుందా? మాకు గుర్తుండవు, మీకు గుర్తుంటాయి. ఆ రోజు పాస్టర్ హేమాన్ అనేటువంటి ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి మాట్లాడతా ప్రపంచంలో ఒక రోజును చాలా మంది మాయమైపోతారని చెప్పాడు. ఆ చెప్పింది ఇదేనేమో. మాయమయ్యేటోళ్ళు ఎవరు? క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు మాయమవుతారు. క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు మాయం గారు విడవబడతారని ఉందండి. ఈయనే ఉంటారు, ఉంటారు. అంటే వాళ్ళకి 7 years ట్రిబులేషన్ జరుగుతుందండి. ఆ శ్రమంలో కూడా క్రీస్తుని నమ్మి తెలుసుకొని రక్షించబడే వాళ్ళు కూడా ఉంటారు. ఒకవేళ ఆ దినము దగ్గరలో ఉంటాయి, మీరు నేను బ్రతికే కాలంలో కానీ వస్తాయి, ఖచ్చితంగా మీరు చూస్తారు. అది చూసినప్పుడు మాత్రం అందరిలాగా మీరు మోసపోకండి. ఈ కెమెరాస్ ఉపయోగించుకోండి, ఈ మీడియాను ఉపయోగించుకోండి. పాస్టర్ హేమాన్ అని ఒక పాస్టర్ గారు వచ్చారు. ఎప్పుడైంది చాలా మంది మాయమైపోతారని ఆ రోజున పాస్టర్ గారు అన్నారు. కాబట్టి ఆ దేవుడు నిజం, ఎప్పటికైనా మనం మోసగించబడ్డాం, ఆ దేవుని తెలుసుకుందాం అనేటువంటి ఒక ప్రోగ్రామ్ చేయండి. ఓకే పాస్టర్ గారు, ఎప్పుడైతే ఇది అది ఎవరికి తెలియదు సార్. అంటే మీరు ఉంటారా? మేము ఉండం సార్. నేను దొంగ వలే వస్తానన్నాడండి. ఆయన వచ్చే సమయానికి ఎవరైతే ఆయన అంగీకరించిన వాళ్ళు అందరూ కూడా కాదు, బాప్తిసం పొందుకున్న వాళ్ళందరూ కూడా కాదు, ఎవరైతే ఆత్మలో వర్ధిల్లి నిజమైనటువంటి వారు మనసులోకి వస్తారో వాళ్ళందరూ కూడా దేవుడు. నేను ఒక చిన్న డౌట్ అడుగుతా, నాకు ఒక డౌట్ వచ్చింది. మీరు కరుణాకర్ సుగుణ గారు మీరు రాకడ పోస్ట్ పోండ్ అవుతుంది అని అంటున్నారు కదా. పోస్ట్ పోండ్ అవదండి, ఖచ్చితంగా ఆయన వచ్చేటువంటి దినాల్లో మనం ఉన్నాము. దేవుని యొక్క రాకడ దినాలు చాలా సమీపంగా ఉన్నాయి. ఒకవేళ
ఆ రోజుల్లో నేను ఆ టైంకి నేను బతుకుంటుంటే, మీరు బతుకుంటుంటే, ఆ రోజున ఏదన్నా ప్రపంచంలో చాలా మంది మాయమైపోయేటువంటి వార్త కానీ మీకు వినబడితే నా మాటని ఖచ్చితంగా మీరు జ్ఞాపకం చేసుకోండి. కిడ్నాప్లు చేస్తున్నా జ్ఞాపకం చేసుకోండి. ర్యాప్చర్ అనేది హ్యార్పాజో అనేటువంటి పదం ఉపయోగించబడిందండి. పికింగ్ అప్, కాటప్ అని. అది మీకు చెప్తే ఒక నిమిషంలో జరిగేది కదండి. దాని గురించి మాట్లాడుకుందాం ఒకనొక సమయంలో అవకాశం ఉంటే. అప్పుడు మాత్రం ఈ మాట గుర్తుపెట్టుకోండి, మోసపోకండి. యేసయ్య నిజమైన దేవుడు అని చెప్పి అంగీకరించడానికి నా మాట ఆ రోజు గుర్తొస్తుంది మీకు. నేను అదే చెప్తున్నాను. పోస్ట్ పండ్ అవ్వలేదు సార్. కరుణాకర్ గారు అన్నట్టుగా ఇంకొకరు విమర్శిస్తున్నా అవ్వలేదు. ఖచ్చితంగా జరుగుతుంది. ఆ రోజు మాత్రం నా మాటను గుర్తుపెట్టుకోండి. అప్పటికైనా మీ ఆత్మనేత్రాలు తెరవండి. నిజమైన దేవుడు